హలో అండి, వెల్కమ్ టు శ్రీస్ గ్యాంగ్. ఇదైతే మా శ్రీనగర్ ట్రిప్లో 3వ రోజు అండి. ఈరోజు మేమైతే దూద్పత్రి తీసుకెళ్తున్నారు మమ్మల్ని. దూద్పత్రి అంటే ఇక్కడ నుంచి ఒక 3 గంటల ప్రయాణం పడుతుంది. అయితే మాకు వెళ్ళేటప్పుడు వీళ్ళు ట్రావెల్స్ వాళ్ళు బస్ పెట్టారు కదా, టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళు. దాంట్లో అయితే గైడ్ ఈరోజు ఫుల్ ఎంటర్టైన్ చేశాడండి. అసలు అందరితో డ్యాన్స్లు అవి చేయించుకుంటూ చాలా హడావిడి చేస్తాడండి ఈరోజు మాత్రము. మాకు చాలా ఎంటర్టైనింగ్గా అనిపించింది. అయితే ఈ వెళ్ళేటప్పుడు మాత్రం మనకి కనిపించింది ఏంటంటే వరి పొలాలు వేసారండి అక్కడ. సో మేము చూసిన వరకు చాలా అయితే ఉన్నాయి వరి పొలాలు, యాపిల్ తోటలే ఉన్నాయండి. ఇక మేము కూడా బస్సులో బాగానే ఎంజాయ్ చేస్తూ వెళ్తున్నాం అనమాట. అయితే ఇక్కడ యాపిల్ తోటలతో పాటు ఇంకొకటి ఏంటంటేనండి, వాల్నట్స్ కూడా ఎక్కువ ఉన్నాయండి. చెట్లు రోడ్డు మీద మనకి చెట్లు ఎలా పెరుగుతాయి కదా, పెద్ద పెద్ద చెట్లు, అదిగోండి ఇప్పుడు చూపించే చెట్లన్నీ వాల్నట్స్ చెట్లు అనమాట. అక్కడ వాల్నట్స్ కూడా రేట్ పెద్ద ఎక్కువేం అనిపించలేదు, 500 రూపీస్ కేజీ అట్లా పడిందండి. అక్కడ యాపిల్ వాల్నట్స్ ఎక్కువ ఉంటాయంట. ఇదిగోండి మా అయితే వెళ్ళేటప్పుడు ఘాట్లోంచి వెళ్ళాలి. ఇక్కడ ఒక స్పాట్లో అయితే ఆపాడండి. ఖచ్చితంగా దూద్పత్రి వెళ్ళే వాళ్ళని ఇక్కడ ఆపుతారంట. అందుకోసం వాళ్ళు చూడండి పెద్ద పెద్ద చటాయిలు అవన్నీ వేసి పెట్టారు కూర్చోడానికి. అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారంటేనండి, మక్క రొట్టెలు తయారు చేస్తున్నారనమాట చేతుల మీదే. ఇంకా గైడ్లు ఎక్కడ ఆపితే అక్కడ వాళ్ళు మనం ఆగుతాం కదా, అయితే టీ తాగి మనం మక్క రొట్టెలు తీసుకుంటున్నాము. కానీ ఒక్కొక్క రొట్టె మనకి 70 రూపీస్ ఉందండి. చిన్నగా మనం ఇంట్లో చేసుకునే పుల్కా అంత ఉంది. ఇంకేదో అట్లా సరదాగా తీసుకుంటాం కదా. వెళ్ళేటప్పుడు అండి దూద్పత్రికి ఇదిగోండి గుర్రాల మీద వెళ్తున్నారు కొంతమంది, అంటే కొంచెం రైడ్స్ చేస్తారనమాట. కానీ ఎంత బాగుంది చూడండి, పచ్చిక అయితే చాలా బాగుంది. మనము ఇక్కడ వేసుకుంటాం, లాన్ వేసుకుంటాం కదా, అట్లా అది వేయకుండానే ఎంత బాగా పెరిగింది. బైకర్స్ ఉన్నారు, గుర్రాల మీద వెళ్ళే వాళ్ళు ఉన్నారు. అయితే మేము దూద్పత్రి వెళ్ళేటప్పుడు దారిలో ఎలా ఉంది చూడండి, మొత్తం అదిగోండి ఘాట్ రోడ్లోంచి వెళ్తున్నాము. చూడడానికి మాత్రం సీన్స్ చాలా బాగున్నాయండి, నిజంగా సినిమాల్లో చూపిస్తారు కదా అట్లనే ఉన్నాయి. ఆ తర్వాత అక్కడ మేము ఏదైతే స్పాట్కి వెళ్ళామో అక్కడి నుంచి మాకు ఇప్పుడు దూద్పత్రి అనే స్పాట్కి వెళ్ళడానికి ఒక 25 మినిట్స్ గుర్రం మీద తీసుకెళ్ళాడండి. ఇదంతా ప్యాకేజ్లోనే ఇంక్లూడ్ ఉంది. గుర్రం మీద ఎక్కలేము అనుకున్న వాళ్ళు మాత్రం వాళ్ళకి బైక్స్ ఉన్నాయండి, వాటి మీద తీసుకెళ్తాడనమాట. అయితే ఈ గుర్రం మీద నేనైతే ఫస్ట్ టైం ఎక్కానండి. చాలా బాగుంది. పాపం వాటికి ఎంత నొప్పిలేసిందో నాకైతే తెలియదు, కానీ ఓకే, అది వాళ్ళ జీవనాధారం. మరి మనం కాదు అన్నా ఇంకొకళ్ళు ఎక్కుతారు, అదేం కాదు. కాకపోతే వాటికి ఇంకా అలవాటు పడిపోయింది, వాళ్ళకి అలవాటు పడిపోయింది అనమాట. అదిగోండి నేను మా వారు మేము 25 మెంబర్స్ బస్ కదా, మొత్తం 50 మెంబర్స్ కదా. 50 మెంబర్స్లో 45 మెంబర్స్ అయితే గుర్రాల మీద వెళ్ళారు. ఒక 5-6 మెంబర్స్ మాత్రమే బండ్ల మీద వెళ్ళారండి. ఇక మేము వెళ్ళడం స్టార్ట్ అయిందండి. ఒక 15-20 మినిట్స్ అవ్వగానే ఫుల్ వర్షం అండి. మేము తీసుకెళ్ళిన మొత్తం జాకెట్స్, రెయిన్ కోట్స్ అన్నీనేమో బస్లో పెట్టేసాం మేము. ఎందుకంటే అసలు చాలా వేడిగా ఉంది, వర్షం వస్తుందని అయితే అసలు మాకు 0 ఎక్స్పెక్టేషన్స్ అండి. ఇక వెళ్తున్నాము, ఒక 2 మినిట్స్ ఇంకా వెళ్ళిపోతాము ఆ స్పాట్కి అని అనుకున్నప్పుడు ఇక ఫుల్ వర్షం అండి, మామూలుగా పడలేదు. మేమైతే గుర్రాల మీద నుంచి దిగకుండానే వర్షం స్టార్ట్ అయిపోయింది అనమాట. ఇక్కడ మెయిన్ ఏంటంటే యాక్చువల్గా ఈ ప్లేస్ పేరు దూద్ పత్తర్ అండి. అంటే వాటర్ ఫాల్స్ ఉంటాయి కదా, ఆ వాటర్ పొంగులతో రాళ్ళన్నీ తెల్లగా కనిపిస్తాయి అంట. సో దూద్పత్తర్ని దూద్పత్రి చేసేసారండి పేరు ఇంకా రొటీన్గా. కానీ వెళ్ళేటప్పుడు ఆ గుర్రాల మీద చూడండి ఎంత బాగుందో అసలు, పచ్చికైతే చాలా అంటే చాలా బాగుందండి. ఇక మన ఇష్టం, ఇక్కడ ఎంతసేపు అయినా మనం ఫోటోలు దిగచ్చు. మనకు అక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత ఒక 1/2 అవర్ 1 అవర్ టైం ఇస్తారనమాట ఫొటోస్ దిగడానికి. ఇక వెళ్ళేటప్పుడు మాత్రం చాలా అంటే చాలా బాగుందండి. ఇక ఇదిగోండి మేము వెళ్తున్నాం కదా, రిటర్న్ వచ్చే బైక్ల వాళ్ళు వస్తూ ఉన్నారు. కానీ ఇంకా వాటికి అలవాటు అయిపోద్ది కదా గుర్రాలకి, అవి వాటి దారిలో అవి వెళ్ళిపోతూ ఉన్నాయి. ఇదిగోండి చూడండి అసలు వర్షం అయితే ఫుల్ ఒక 1/2 అవర్ 40 మినిట్స్ మమ్మల్ని నిలబెట్టి కొట్టిందండి, అంత వర్షం పడింది. ఇంకా వెళ్ళిన వాళ్ళందరం యాక్చువల్గా ఆ లోపలికి లోపలికి కొంచెం తీసుకెళ్తారండి, అక్కడ చూడడానికి అది సీన్స్ ఫొటోస్ అది దిగడానికి బాగుంటాయని. ఇంక వర్షం వాళ్ళకైతే వెళ్ళలేకపోయాము. కానీ వర్షం తగ్గాక మాత్రం మమ్మల్ని మా గైడ్ బషీర్ భాయ్ మాత్రం చేయి పట్టుకుని తీసుకుని లోపలికి రాళ్ళ మీదకి ఫొటోస్ అవి తీసాడండి. ఇదిగోండి అక్కడ దొరికే వాటితోనే న్యాచురల్ బొకేస్ అయితే తయారు చేసి పెట్టుకున్నారండి. అక్కడ టీ స్టాల్ వాళ్ళు ఉంటారు కదా,
టీ స్టాల్ వాళ్ళే రోటీస్ కూడా చేస్తున్నారండి. ఇదిగోండి మమ్మల్ని కొంచెం లోపలికి అట్లా తీసుకెళ్ళి వీడియోస్, ఫొటోస్ అవైతే తీసుకున్నామండి. మాకైతే చాలా కోఆపరేట్ చేశాడు మా గైడ్. కానీ సీన్స్ మాత్రం చాలా అంటే చాలా బాగున్నాయండి అసలు. ఇక ఫొటోస్ అవి దిగేసిన తర్వాత నేనైతే రిటర్న్‌లో మళ్ళీ గుర్రం అయితే ఎక్కలేదండి. ఎందుకంటే ఆ వర్షంలో నాకు చాలా ఇబ్బంది అనిపించింది. బైక్ మీద వెళ్ళిపోయాను. ఇక అక్కడే మాకు మళ్ళీ లంచ్ పెట్టారనమాట. ఇందాక ఎక్కడైతే గుర్రాలు ఎక్కామో అక్కడ. ఇక్కడ భోజనం మాత్రం నాన్ వెజ్ పెడుతున్నారు. పనీర్ అన్నీ బానే ఉన్నాయి. కానీ రైస్ మాత్రం బాస్మతి రైసే పెడుతున్నారండి. వైట్ రైస్ అయితే లేదు. అదొకటి తినడానికి మాత్రం చాలా ఇబ్బందిగా అనిపించింది. ఇక ఆ తర్వాత మేమైతే కిందకి దిగుతూ యాపిల్ గార్డెన్‌కి అయితే వెళ్ళామండి. యాపిల్ గార్డెన్ అయితే చాలా బాగుందండి. మేమైతే చాలా ఎంజాయ్ చేశాము. ఓకేనా, అదైతే రేపు నెక్స్ట్ ఇంకో వీడియోలో పెడతానండి. ఈ వీడియో గనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్